ఏంటి ఆ మాత్రం తెలియకుండానే ఆయన గురించి మాట్లాడుతున్నావా? హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అతనికి వచ్చేటువంటి పొగడ్తలతో పాటు అతనికి వచ్చేటువంటి విమర్శలు కూడా చాలానే ఉంటాయి. ఇక ఆ వ్యక్తి ఎవరికి అందనటువంటి తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి కుప్పలు తిప్పలు, ఏది ఈ పొగడ్తలు ప్లస్ విమర్శలు. ఇక విమర్శలు అనేవి ఒక లిమిట్‌లో ఉంటే బానే ఉంటుంది గానీ, అవి ఆ లిమిట్ దాటినప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పేరు ఎంతగా వైరల్ అవుతుందంటే, ఈయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక చిన్న వీడియో అయినా, ఒక చిన్న ఫోటో అయినా, లేతే ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట అయినా, లేతే ఆయన చేసినటువంటి ఒక చిన్న ట్వీట్ అయినా, ఏదైనా సరే అమాంతంగా ఒక్కసారిగా వైరల్ అవుతూ ఉంటది. సో, ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి విషయం వైరల్ అవ్వడం వేరు. ఇప్పుడు ఆయన గురించి ఎవరైనా మాట్లాడినా అది కూడా ట్రెండింగ్‌లో ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఆ విషయమే జరిగింది. ఇప్పుడు రీసెంట్‌లీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ఎవరో టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ కాల్‌లో తిట్టారని చెప్పేసి ఒక ఆడియో అయితే చక్కర్లు కొడుతుంది. ఆ ఆడియోలో ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని, ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండంగా టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారిని బూతులు తిట్టినట్టు ఒక ఆడియో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ ఆడియో అనేది నాది కాదు, ఎవరో ఇలా చేశారని చెప్పేసి ఆ టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటికే బయటకొచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆయన ఏమంటున్నారంటే, నేను ఎన్టీఆర్ గారికి అండ్ నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానిని, నేను అలాగా ఆయన్ని అనను అని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు, నా పేరు మీద ఇలాగ తప్పిదం జరిగింది కాబట్టి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఇదే అదునుగా తీసుకున్నటువంటి కొంతమంది, అంటే నాకులాగా యూట్యూబ్‌లో వీడియో చేసేటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే, దీన్ని డిక్లేర్ చేసేస్తున్నారు. అంటే ఆ టీడీపీ ఎమ్మెల్యే తిట్టాడో లేదో పూర్తి క్లారిటీ తెలీదు. నిజంగా ఆయన తిట్టి ఇలా అబద్ధం చెప్తున్నాడా? లేకపోతే నిజంగా ఆయన తిట్టలేదా? అనే విషయం పూర్తి క్లారిటీ అయితే తెలీదు. అయితే కొంతమంది వీడియోస్‌లో ఏం చెప్తున్నారంటే, టీడీపీ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా తిట్టేస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే బయటకొచ్చి ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను కాదు, నా పేరు మీద ఎవరో చేశారని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు నా పేరు మీద జరిగింది కాబట్టి ఎన్టీఆర్ గారికి అండ్ ఎన్టీఆర్ గారి అభిమానులకి క్షమాపణ చెప్తున్నానని చెప్పారు. సో, దాంతో పాటు ఆయన ఏమంటున్నారంటే, నేను ఎన్టీఆర్ గారికి, నందమూరి ఫ్యామిలీకి వీర అభిమానిని అని చెప్పి చెప్తున్నారాయన. ఒకవేళ మనం ఇలా అనుకుందాం, ఏది ఎమ్మెల్యేని ఎన్టీఆర్ గారిని తిట్టారనుకుందాం. తిట్టిన తర్వాత ఆన్ ద స్పాట్‌లో మళ్ళీ ఆయనే సారీ చెప్తూ, దాంతో పాటు నేను ఎన్టీఆర్ గారికి, నందమూరి ఫ్యామిలీకి వీర అభిమానిని అని అంటున్నాడు అంటే, ఇది నిజంగా తిట్టి ఇలా అంటున్నాడంటే, మరి ఎన్టీఆర్ గారి క్రేజ్ చూసి, ఆయన ఫ్యాన్స్‌ని చూసి, ఆయన స్థాయి చూసి, మరి ఈయన భయపడ్డాడనే కదా అర్థం. సో, మరి దీనికి మించినటువంటి క్షమాపణ, దీనికి మించినటువంటి పశ్చాత్తాపం ఇంకేముంటుంది? సో, ఇక ఇది ఈ విషయం ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో, ఇదే అదునుగా తీసుకున్నటువంటి ఇంకా కొంతమంది కొంచెం కామెడీ చేస్తున్నారు. అదేంటంటే, ఇప్పుడు నేను ఎలాగైతే యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నానో అట్లాగే ఒక యూట్యూబర్ ఏం చెప్తున్నాడంటే, యూట్యూబ్‌లో ఎన్టీఆర్ గారి మీద బాగా కుట్రలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గారు పాపం ఏం చేశారు? పాపం ఎన్టీఆర్ గారిని అందరూ ఇలా తిడుతున్నారు. పాపం ఎన్టీఆర్ గారు, పాపం ఎన్టీఆర్ గారు అంటున్నాడు. చూడు బాసు, ఎవరైతే ఆ వీడియో చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి చెప్తున్నాను. ఎన్టీఆర్ గారు అయ్యో పాపం అనేటువంటి స్థాయిలో ఆయన లేడు ప్రస్తుతానికి. హీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన ఒక శిఖరం. సో, నీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి నీకు ఒక ఇమేజ్ ప్లే చేస్తాను చూడు. ఈ పక్కన చూడు. ఇదేంటిది? ఒక పెద్ద శిఖరం. ఈ పక్కన చూడు. ఇది ఎంత అరిచినా, ఇది ఎంత మురిగినా ఆ శిఖరానికి ఏమైనా అవుద్దా? ఏమీ కాదు. సో, శిఖరాన్ని చూసిన పాపం అనుకుంటావా? అయ్యో! శిఖరం మీద ఇలాగ అరుస్తున్నారు అని చెప్పి పాపం అనుకుంటావా? అదనమాట. సో, ఎన్టీఆర్ గారి స్థాయి ఇది. ఇంకా నీకు నీట్‌గా చెప్పాలంటే, ఇలాంటి వాళ్ళు 100 మందన్నా, 1000 మందన్నా, లేకపోతే ఇంకా ఎవరన్నా అన్నా ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి క్రేజ్‌కి, ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి ఆ ఫాలోయింగ్‌కి, ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి స్థాయికి ఏం అవ్వదనమాట. సో, అది గుర్తుపెట్టుకో. అంటే మనం ఏదో చేయాలి కదా! ఏదో చెప్పేయాలి కదా! అయ్యో! పాపం ఎన్టీఆర్ గారు, పాపం ఎన్టీఆర్ గారు కుట్రలు జరుగుతాయి. ఇలాంటి ఇప్పటి నుంచి కాదు. నా చిన్నప్పటి నుంచి ఆయన సినీ ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడు కానించి ఇలాంటి విమర్శలు ఆయన ఎన్నో ఎదుర్కొంటున్నాడు. అంటే ఒక రకంగా కాదు, చాలా రకాలుగా ఆయన ఎదుర్కొన్నాడు. అన్నిటిని దాటుకొని ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చాడు. ఏంటి అర్థమైందా? సో, ఇదంతా తెలియకుండా నువ్వు ఇప్పుడు అయ్యో! ఎన్టీఆర్ గారు, అయ్యో పాపం ఎన్టీఆర్ గారు కుట్రలు, ఇలాంటి డైలాగులు ఏం అవసరం లేదనమాట ఎన్టీఆర్ గారికి. సో, అర్థమైంది కదా! సో, ఇది ఇవాల్టి ఎన్టీఆర్ గారి మీద జరుగుతున్నటువంటి ఒక చిన్న విషయం. ఇప్పుడు ఇదంతా కూడా ఇదే ట్రెండింగ్‌లో అందరికీ తెలిసిందే. కాకపోతే ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో తీయడం జరిగింది. ఇక ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించింది? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.